అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపారన్నారు. కాల్పుల విరమణ కోసం ఇరు దేశాల మధ్య ఒత్తిడి చేస్తారన్నారు. రెండు దేశాలతో వాణిజ్యం మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర జాయిన్ అవుతున్నారు. రాజేంద్ర, అసలు ఎలా చూడాలి? మూడో వ్యక్తి ప్రమేయం మాకు అవసరం లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పడం కూడా మనం చూస్తాం. అయినప్పటికీ అసలు ట్రంప్ చేస్తున్న ఈ ట్వీట్స్ కానీ వ్యాఖ్యలు కానీ ఎలా చూడాలి? మరో ఇప్పటివరకు కూడా కాశ్మీర్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణ ఉద్రిక్తతలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి అన్ని స్వాగతిస్తున్న పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఈరోజు కాంగ్రెస్ నేతలు కూడా చాలా ఘాటుగా స్పందించడం చూస్తాం. అసలు కశ్మీర్ అంశంపై అగ్రరాజ్య ప్రమేయం నిజమేననే విషయాన్ని కూడా ఆల్రెడీ మాకు స్పష్టం చేయాలని కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేస్తారు, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తారు. ఎందుకు అసలు సిమ్లా ఒప్పందాన్ని మధ్యవర్తిత్వానికి మూడో పక్షాన్ని అనుమతించమని సిమ్లా ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించారా అని మాకు చాలా డౌట్స్ వస్తున్నాయంటే వీళ్ళందరూ కూడా రేస్ చేస్తున్న సిచ్యువేషన్. మళ్ళీ తాజాగా ఇంకొక ట్వీట్ ఆయన. అసలు ఈ ట్రంప్ ట్వీట్లు ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతోంది? ప్రధానంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మద్దతు వర్తించామని చెప్పేసి మొన్న ట్రంప్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఆ తర్వాతనే ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగానే రెండు దేశాల ఆర్మీ నేతలు కూడా ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా కాల్పులు విరమిస్తున్న ప్రకటించారు. అయితే తాజాగా మరోసారి ఇవాళ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత కీలకంగా ఉన్నాయని చెప్పవచ్చు. దౌత్యపరంగా రెండు దేశాల మధ్య అంటే రెండు దేశాలు కూడా ఈ చేస్తాము, దాంతో పాటే అనుయుద్ధాన్ని తామే ఆపామని చెప్పారు. అంటే ఈ కాశ్మీర్ విషయంలో 1971 ఒప్పందాన్ని ప్రకారం ఆ తర్వాత జరిగే పరిణామాల్లో ఈ కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మూడో దేశం ప్రమేయం లేకుండా కేవలం రెండు దేశాల మధ్య మాత్రమే ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం తరఫున ఇప్పుడు ట్రంప్ చేసే వ్యాఖ్యలు కొంచెం కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే అవసరమైతే జోక్యాన్ని మధ్యవర్తిగా ఉంటాయని చెప్పేసి ఆయన ప్రకటించారు. అంటే రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు సామరస్యంగా రెండు దేశాలు పరిష్కరించాలి, కానీ కొత్తగా ఇప్పుడు మూడో దేశం ప్రమేయం మూడో దేశం జోక్యం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన మీద పెత్తనం చేసేందుకే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కీలక ప్రకటన చేశారు. కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం ఎవరికి అవసరం లేదని చెప్పి స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య పరిష్కరించారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ రెచ్చగొట్టే చర్యలు కనుక పాకిస్తాన్ చేపడితే మాత్రం ఖచ్చితంగా గట్టి బుద్ధి చేస్తామని కూడా హెచ్చరించారు. మరోవైపు ఈ విషయంలో అమెరికా జోక్యం అవసరం లేదు, మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పేసి కూడా స్పష్టంగా క్లియర్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కూడా పరిగణలు తీసుకున్న తర్వాత మన దేశం ఏ విధమైనటువంటి కౌంటర్ ఇవ్వబోతున్నది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు 8 గంటలకు ప్రధానమంత్రి మోడీ కూడా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కూడా పైన కూడా స్పందించే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సతీష్, డెఫినెట్గా అంటే రాజేంద్ర, రీసెంట్గానే మొన్నే చాలా నిర్మోహమాటంగా చెప్పారు ప్రధాని మోదీ, చాలా ఓపెన్గా చెప్పారు అసలు మూడు వ్యక్తి ప్రమేయం మాకు అవసరం లేదు, మేము తేల్చుకుంటాం, దానికి సంబంధించి పూర్తిగా అది మా స్వవిషయం అని. అయినప్పటికీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, మరోవైపు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అనుమానాలు కలిగించే విధంగా చేయటం, అసలు కాశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం అసలు అవసరం లేదని మనం అనేక ఒప్పందాలు చేసిన ఒప్పందాలు కూడా ఉల్లంఘిస్తున్నారంటూ వీళ్ళకి డౌట్స్ రావటం. అంటే ప్రతిదీ ఎలా చూడాలి? ఇప్పుడు వేళ సీజ్ ఫెయిర్ అని చెప్పినప్పటికీ ఆయన చెప్పిన తర్వాత సీజ్ ఫెయిర్ అయిన 4 గంటల్లోనే పాక్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనకు తెలుసు. ఇక నిన్న వచ్చి ఏమన్నా చేస్తే కానీ చాలా సిద్ధంగా ఉన్నాం, పూర్తి స్థాయిలో వాటిని ఎదుర్కొంటామని భారత సైనికులు కూడా మనం చెప్పుకుంటూనే వచ్చింది. బట్ నిన్న రాత్రి ఎటువంటి కమిషన్ దిగలేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా కనిపిస్తోంది. ఇప్పుడు హాట్ లైన్లో ఆల్రెడీ చర్చలు సాగాయి. మరి కాసేపట్లో ఇంకొక పావు గంటలో ఇంకా మోదీ గారు కూడా వచ్చి మాట్లాడబోతున్నారు. సో ఆయన ఏం చెప్తున్నారని మొత్తం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ట్రంప్ మధ్యలోకి వచ్చి ఇలా చెప్తున్నారు అంటే కనుక వాణిజ్యంగా ఏం చేస్తారంటే వాణిజ్య ఒప్పందాలు కూడా వాణిజ్యంగా కూడా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కలిగించేలా చేస్తాం అంటే ఇలాంటివన్నీ కూడా ఏంటంటే నేను పెద్దన్న పాత్ర పోషిస్తున్నానని ప్రపంచానికి చెప్పే విధంగా మనం చూడాలి. అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఒకవైపు పాకిస్తాన్ సంబంధించి ఉగ్రవాదానికి వాళ్ళ వెంట వాళ్ళే ఉన్నారని చెప్పేసి ఆధారాలతో సహా ప్రపంచ దేశాల ముందు, మరి ముఖ్యంగా అగ్రదేశాల ముందు అన్ని ఆధారాలతో సహా వారికి వివరించి నేపథ్యం తర్వాత మొన్న ఏదైతే ప్రపంచ వరల్డ్ బ్యాంక్ ఒక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో పాకిస్తాన్ సంబంధించి ఇచ్చేటువంటి నిధుల విషయంలో మీరు ఇచ్చే నిధులు దేశ అభివృద్ధి కాకుండా వారు ఉగ్రవాదానికి మళ్లిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు గుప్పించింది. అయినా కానీ
అమెరికా అంటే వరల్డ్ బ్యాంక్ కూడా వారికి నిధులు ఇస్తున్న నిర్ణయం తీసుకుంది. సుమారు 23,000 కోట్ల నిధులు వారికి ఇస్తున్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరోవైపు ఇప్పటికే పాకిస్తాన్ భారత్ ఉద్రిక్తత నేపథ్యంలో భారత్ కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఒకటి సింధు జలాల విషయంలో అతడి ఒప్పందాన్ని రద్దు చేసింది. అదేవిధంగా వాణిజ్య పరంగా దిగుమతులు మొత్తం కూడా పూర్తిగా నిలిపివేసింది. అదేవిధంగా పోర్ట్లకు సంబంధించి పాకిస్తాన్ జెండాతో ఉన్నటువంటి ఓడలు ఇటు మన వైపు రావద్దు, అదేవిధంగా మన దేశంతో ఉన్నటువంటి జెండాను అటువైపు పోకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టింది. మరోవైపు గగనతలం కూడా ఈ విమానాలకు సంబంధించి మన గగనతో రాకూడదని ఇప్పటికీ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక రెండు దేశాల కాల్పుల విరమణ జరిగి మరోవైపు మాట్లాడినా కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మన దేశం ఒక స్పష్టత కూడినటువంటి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొదటిది ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి లక్ష్యంతోనే మనం చేసిన ఆపరేషన్ సింధూర్ కూడా వాళ్ళ టార్గెట్ గానే టార్గెట్ చేసింది. ఇవాళ ఏదైతే రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం అంటే రెండు దేశాల మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చేట్లే అమెరికా ప్రకటించిన నేపథ్యంలో మన ప్రధానమంత్రి కూడా స్పష్టంగా చెప్పారు. రెండే అంశాలు. ఒకటి, ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ భారత్ అప్పగించాలి. రెండవది, ఏదైతే ఉగ్రవాదులు మన పహల్గామ్ దాంట్లో పాల్గొన్నారో వాటిని మాకు అప్పగించాలి. ఈ రెండు డిమాండ్లను ప్రధానంగా ప్రపంచ దేశాల ముందు నేపథ్యంలో ఇప్పుడు అమెరికా కూడా వ్యవస్థ పరంగా ఏ విధంగా పోతుంది. మనం ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మనం ఆ దేశ సహాయం కోరకుండా కానీ వారే మధ్యవర్తిత్వం వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి దాని ఖచ్చితంగా పాకిస్తాన్ వారి వద్ద మోకరి లేదు కూడా మనకు స్పష్టంగా తేటతెల్లమవుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.